ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య నిన్న జరిగినటువంటి ఉత్కంఠభరితమైన మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసింది. మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేయగా, రాజస్థాన్ కూడా నిర్ణీత 20 ఓవర్లలో కరెక్ట్గా 188 పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్లో రాజస్థాన్ 11 పరుగులు చేసింది. ఢిల్లీ 4 బంతుల్లోనే లక్ష్యాన్ని సాధించి ఐపీఎల్లో 5వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. అయితే సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ విజేతను నిర్ణయించడం అనేది 4 ఏళ్ల తర్వాత ఐపీఎల్లో ఇదే తొలిసారి. ఈ సూపర్ ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ను విజేతగా నిలపడంలో ఢిల్లీ బౌలర్ మిచెల్ స్టార్క్ కీలక పాత్ర పోషించాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్తో పాటు సూపర్ ఓవర్లోనూ అద్భుతంగా బౌలింగ్ చేసి ఢిల్లీకి సూపర్ విక్టరీని అందించాడు మిచెల్ స్టార్క్. అతడే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును చేజెక్కించుకున్నాడు. సూపర్ ఓవర్లో తడబడినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టు పరాజయాన్ని చెవిచూడాల్సి వచ్చింది. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య నిన్న మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఢిల్లీ ఇన్నింగ్స్లో ఓపెనర్ అభిషేక్ పోరెల్ 37 బంతుల్లో 49 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఢిల్లీ జట్టు తరపున అభిషేక్ పోరెల్తో పాటు కేఎల్ రాహుల్ 38 పరుగులు, అక్షర్ పటేల్ 34 పరుగులు, ట్రిస్టన్ స్టబ్స్ 34 పరుగులు చేసి రాణించారు. 189 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఓపెనర్లు సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ కలిసి అంటే యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 76 పరుగులు జోడించిన తర్వాత పక్కటి ముక్కల గాయంతోటి ఓపెనర్గా వచ్చినటువంటి సంజు శాంసన్ రిటైర్డ్ హడ్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి రియాన్ పరాగ్ పెద్దగా రాణించలేదు. 11 బంతులు ఆడినటువంటి రియాన్ పరాగ్ 1 4 తోటి 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి నితీష్ రాణాతో కలిసి యశస్వి జైస్వాల్ రాజస్థాన్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపారు. వీరిద్దరూ కలిసి అంటే యశస్వి జైస్వాల్ అండ్ నితీష్ రాణా వీరిద్దరూ కలిసి 31 బంతుల్లోనే 36 పరుగులు జోడించారు 3వ వికెట్కు. 37 బంతులు ఆడినటువంటి యశస్వి జైస్వాల్ 3 4లు 4 సిక్సర్లతోటి 51 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో మిచెల్ స్టార్క్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చినటువంటి ధ్రువ్ జురెల్తో కలిసి నితీష్ రాణా ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. వీరిద్దరూ కలిసి అంటే ధ్రువ్ జురెల్, నితీష్ రాణా వీరిద్దరూ కలిసి 26 బంతుల్లోనే 49 పరుగులు జోడించారు. 28 బంతుల్లోనే 6 4లు 2 సిక్సర్లతోటి 51 పరుగులు చేసినటువంటి నితీష్ రాణాను మిచెల్ స్టార్క్ అవుట్ చేశాడు. ఎల్బీడబ్ల్యూగా నితీష్ రాణా అవుట్ అయ్యాడు. చివర్లో ధ్రువ్ జురెల్, హెట్మైర్ కలిసి 14 బంతులు 27 పరుగులు చేసినప్పటికీ నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టు కరెక్ట్గా 188 పరుగులు చేసింది. సో ఇన్నింగ్స్ చివరి బంతికి 2వ పరుగు తీసేటటువంటి క్రమంలో ధ్రువ్ జురెల్ రన్అట్ కావడంతో మరి రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ కూడా 188 పరుగులకే పరిమితం కావడంతో మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించక తప్పలేదు. అయితే సూపర్ ఓవర్లో రాజస్థాన్ బ్యాటర్లు 2 రన్అట్ కావడంతో ఆ జట్టు పూర్తిగా 6 బంతులు కూడా బ్యాటింగ్ చేయలేకపోయింది. ఈ ఓవర్ను స్టార్క్ వేశాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున షిమ్రాన్ హెట్మైర్, రియాన్ పరాగ్ క్రీజులోకి వచ్చారు. హెట్మైర్ స్ట్రైకింగ్లో ఉండగా తొలి బంతి డాట్ అయింది. 2వ బంతిని అతడు బౌండరీగా మార్చాడు. ఇక 3వ బంతికి 1 పరుగు వచ్చింది. 4వ బంతిని రియాన్ పరాగ్ 4 కొట్టాడు. అయితే అది నోబాల్ అని ప్రకటించడంతో రాజస్థాన్కు ఎక్స్ట్రా డెలివరీ దొరికినట్లయింది. దీంతో 3 బంతులు ముగిసేసరికి రాజస్థాన్ స్కోరు 10 for 0గా మారింది. అయితే ఆ తర్వాత లేని పరుగుకు హెట్మైర్ ప్రయత్నించడంతో రియాన్ పరాగ్ రన్అట్ అయ్యాడు. 5వ బంతికి 2 పరుగులు తీసేటువంటి క్రమంలో యశస్వి జైస్వాల్ కూడా రన్అట్ అయ్యాడు. దీంతో మరో బంతి మిగిలి ఉండగానే రాజస్థాన్ రాయల్స్ జట్టు సూపర్ ఓవర్లో 2 వికెట్ల నష్టానికి 11 పరుగులు చేసి సూపర్ ఓవర్ను ముగించింది. అనంతరం 12 పరుగుల విజయ లక్ష్యంతో సూపర్ ఓవర్లో బరిలోకి దిగింది ఢిల్లీ క్యాపిటల్స్. ఆ జట్టు తరపున కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్ వీరిద్దరూ క్రీజులోకి వచ్చారు. సందీప్ శర్మ బంతిని అందుకున్నాడు. తొలి బంతికి కేఎల్ రాహుల్ బ్యాట్ నుంచి 2 పరుగులు వచ్చాయి. 2వ బంతిని కేఎల్ రాహుల్ 4గా కొట్టాడు. దీంతో సమీకరణ 4 బంతుల్లో 6 రన్స్గా మారింది. ఇక 3వ బంతికి రాహుల్ 1 పరుగు తీయడంతో ట్రిస్టన్ స్టబ్స్ స్ట్రైకింగ్ ఎండ్లోకి వచ్చాడు. వచ్చి రాగానే బంతిని స్టాండ్స్లోకి పంపించి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో మరో 2 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ ఓవర్లో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. సో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేపట్టేటువంటి ఢిల్లీ క్యాపిటల్స్కు అద్భుతమైనటువంటి ఆరంభం లభించింది. జోఫ్రా ఆర్చర్ వేసినటువంటి తొలి ఓవర్లో జేక్ ఫ్రేజర్ మెగ్గర్కు వరుసగా 2 4లు కొట్టి ఢిల్లీ ఇన్నింగ్స్ను ధాటిగా ప్రారంభించాడు. ఇక
తుషార్ దేశ్పాండే వేసినటువంటి రెండో ఓవర్లో అభిషేక్ పోరెల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుసగా 4, 6, 4 కొట్టాడు. అంటే వరుసగా 5 బాల్స్ను బౌండరీకి దాటించాడు. అందులో ఒక 6 కూడా ఉంది. దీంతో ఆ ఓవర్లో ఏకంగా 23 పరుగులు వచ్చాయి. అయితే జోఫ్రా ఆర్చర్ వేసినటువంటి మూడో ఓవర్లో జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి జేక్ ఫ్రేజర్ మెగ్గర్కు అవుట్ అయ్యాడు. ఈ సీజన్లో వరుసగా విఫలమవుతున్నటువంటి మెగ్గర్కు ఈ మ్యాచ్లో కూడా కేవలం 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మూడవ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కరుణ్ నాయర్ సందీప్ శర్మ వేసినటువంటి మూడో ఓవర్లో తొలిబంతికి దురదృష్టవశాత్తు రన్అట్ అయ్యాడు. గత మ్యాచ్లో అద్భుతంగా ఆడి 89 పరుగులు చేసినటువంటి కరుణ్ నాయర్ ఈ మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు. సందీప్ శర్మ వేసినటువంటి బాలు అభిషేక్ పోరెల్ యొక్క ప్యాడుకు తాగి కొంత దూరం పోయింది. సో ఈలోపు రన్నుకు పిలిచాడు అభిషేక్ పోరెల్. సో ఆ అభిషేక్ పోరెల్ రన్నుకు పిలిచడంతో నాన్ స్ట్రైకర్ వెండిలో ఉన్నటువంటి కరుణ్ నాయర్ రన్నుకు వచ్చాడు. కానీ అంతలోనే అభిషేక్ పోరెల్ వద్దని వారించడంతో మరి కరుణ్ నాయర్ వెనక్కి వెళ్ళేసరికల్లా హసరంగా అందించినటువంటి బాల్ను తీసుకున్నటువంటి సందీప్ శర్మ వికెట్లకేసి కొట్టడంతో కరుణ్ నాయర్ దురదృష్టం కొద్దీ రన్అట్ అయ్యాడు. అలా 34 పరుగుల వద్దనే ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా 2 వికెట్లను కోల్పోయింది. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కేఎల్ రాహుల్తో కలిసి అభిషేక్ పోరెల్ ఇన్నింగ్స్ను కొనసాగించాడు. వరుసగా 2 వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ రన్ రేటు బాగా తగ్గింది. 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికల్లా ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. అందులో తుషార్ దేశ్పాండే వేసినటువంటి రెండో ఓవర్లోనే 23 పరుగులు వస్తే మిగతా 5 ఓవర్లలో కలిపి 23 పరుగులు వచ్చాయి. సో పోరెల్ రాహుల్ వీరిద్దరూ కలిసి ఆచితూచి ఆడటంతో రన్ రేటు క్రమంగా తగ్గుతూ వచ్చింది. 10 ఓవర్లు ముగిసేసరికల్లా ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. జోఫ్రా ఆర్చర్ వేసినటువంటి 13వ ఓవర్లో హెట్మేర్కు క్యాచ్ ఇచ్చి రాహుల్ అవుట్ అయ్యాడు. 32 బాల్స్ ఆడినటువంటి కేఎల్ రాహుల్ 2 4లు 2 6లతోటి 38 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో కేఎల్ రాహుల్ 38 పరుగులు చేసినా కూడా స్ట్రైక్ రేటు చాలా తక్కువగా ఉంది. అందుకోసం అతడు 32 బాల్స్ ఆడాడు. ఆ విధంగా ఢిల్లీ క్యాపిటల్స్ 97 పరుగుల వద్ద రాహుల్ రూపంలో 3వ వికెట్ను కోల్పోయింది. కేఎల్ రాహుల్ అభిషేక్ పోరెల్ వీరిద్దరు కలిసి 3వ వికెట్కు 57 బంతుల్లో 63 పరుగులు జోడించారు. హసరంగా వేసినటువంటి ఆ మరుసటి ఓవర్లోనే అంటే 14వ ఓవర్లో రియాన్ పరాగ్కు క్యాచ్ ఇచ్చి పోరెల్ కూడా అవుట్ అయ్యాడు. 37 బంతుల్లో 5 4లు 1 6 తోటి 49 పరుగులు చేసినటువంటి పోరెల్ ఒక్క పరుగు తేడాతోటి తన హాఫ్ సెంచరీని చేజార్చుకున్నాడు. సో తుషార్ దేశ్పాండే వేసినటువంటి రెండో ఓవర్లో 6 బాల్స్లలోనే 23 పరుగులు చేసినటువంటి పోరెల్ ఆ తర్వాత 31 బాల్స్ ఆడి కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. అక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క రన్ రేటు బాగా తగ్గింది. 15 ఓవర్లు ముగిసేసరికల్లా ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. ఇక 6వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కెప్టెన్ అక్షర్ పటేల్ హసరంగా వేసినటువంటి 16వ ఓవర్లో వరుసగా 4, 4, 6 కొట్టాడు. ఇక తీక్షణ వేసినటువంటి 17వ ఓవర్లో కూడా అక్షర్ పటేల్ ఒక 6, 2 4లు బాదటంతో రన్ రేటు ఒక్కసారిగా పెరిగింది. అయితే అదే ఓవర్లో చివరి బంతికి ధ్రువ్ జురెల్కి క్యాచ్ ఇచ్చి అక్షర్ పటేల్ అవుట్ అయ్యాడు. 14 బంతులు ఆడినటువంటి అక్షర్ పటేల్ వేగంగా 4 4లు 2 6లతోటి 34 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా ఢిల్లీ క్యాపిటల్స్ 146 పరుగుల వద్ద అక్షర్ పటేల్ రూపంలో 5వ వికెట్ను కోల్పోయింది. ఇక 7వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి అశుతోష్ శర్మ జోఫ్రా ఆర్చర్ వేసినటువంటి 19వ ఓవర్లో 2 4లు కొట్టాడు. స్టబ్స్కు మరొక 4 కొట్టడం జరిగింది. చివరిలో అశుతోష్ శర్మ, ట్రిస్టన్ స్టబ్స్ వీరిద్దరూ వేగంగా పరుగులు సాధించడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికల్లా ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. సో ట్రిస్టన్ స్టబ్స్ 18 బంతుల్లో 2 4లు 2 6లతోటి 34 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే అశుతోష్ శర్మ 11 బంతులు ఎదుర్కొని 2 4లతోటి 15 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. స్టబ్స్ అండ్ అశుతోష్ శర్మ వీరిద్దరు కలిసి 6వ వికెట్కు 19 బంతుల్లోనే 42 పరుగుల పార్ట్నర్షిప్ను అజేయంగా జోడించారు. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు, మహేష్ తీక్షణ అండ్ హసరంగా వీరిద్దరూ చెరో వికెట్ తీయటం జరిగింది. ఇక ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పాయింట్ల పట్టికలో మళ్ళీ అగ్రస్థానానికి ఎగబాకింది. మొత్తం 6 మ్యాచ్లు ఆడినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ 5 విజయాలు 1 ఓటమితోటి మొత్తం 10 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిస్తే ఈ ఓటమితోటి రాజస్థాన్ రాయల్స్ జట్టు మరి 8వ స్థానానికి పడిపోయింది. మొత్తం 7 మ్యాచ్లు ఆడినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టు 2 గెలుపులు 5 ఓటములతోటి మొత్తం 4 పాయింట్లు సాధించి ప్రస్తుతము పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ఇక పాయింట్ల పట్టికను పరిశీలించినట్లయితే 2వ స్థానంలో ఉన్నటువంటి గుజరాత్ టైటాన్స్ నుంచి 5వ స్థానంలో ఉన్నటువంటి లక్నో సూపర్ జెయింట్స్ వరకు మొత్తంగా ఈ జట్లన్నీ కూడా 4 విజయాలు సాధించి 8 పాయింట్లతోటి మరి సమానంగా ఉన్నప్పటికీ మెరుగైనటువంటి నెట్ రన్ రేట్ కారణంగా గుజరాత్ టైటాన్స్ జట్టు 2వ స్థానంలో, ఆర్సీబీ 3వ స్థానంలో, పంజాబ్ కింగ్స్ 4వ స్థానంలో, ఎల్ఎస్జీ 5వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఇక
7 మ్యాచ్ల్లో 3 విజయాలు 4 పరాజయాలతోటి కేకేఆర్ జట్టు 6 పాయింట్లు సాధించి ప్రస్తుతము పాయింట్ పట్టికలో 6వ స్థానంలో ఉంటే 7వ స్థానంలో ఉన్నటువంటి ముంబై ఇండియన్స్ నుంచి 10వ స్థానంలో ఉన్నటువంటి సిఎస్కే వరకు మొత్తము 4 జట్లు కూడా 2 విజయాలు సాధించి 4 పాయింట్లతోటి సమానంగా ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ కారణంగా ముంబై ఇండియన్స్ 7వ స్థానంలో, రాజస్థాన్ రాయల్స్ జట్టు 8వ స్థానంలో, ఎస్ఆర్హెచ్ 9వ స్థానంలో, సిఎస్కే 10వ స్థానంలో కొనసాగుతున్నాయి.